ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. జీసస్ said unto him, Thou shalt love the Lord thy God with all their heart, and with all the soul, and with all the mind. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, సృష్టికర్త. భూమిని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, సముద్రములను, జలములను, జలచరములను, భూమి మీద పాకే ప్రతి జంతువును, నడిచే ప్రతి జంతువును, పురుగును, ఆకాశ పక్షులను సృష్టించినవాడు, సృష్టికర్త. మన్ను నుండి మనల్ని తయారు చేసి జీవాత్మను, జీవవాయువును మనకిచ్చిన దేవుణ్ణి ఆరాధించువారు ఎలాగున ఆరాధన చేయాలి, ఎలాగున స్తుతించాలి అంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడైన ప్రభువును ప్రేమించాలి, ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ప్రేమించినప్పుడు సాధారణంగా కొంతమంది ప్రేమలో పడతారు, లవ్లో పడుతుంటారు. ఈ లోకంలో లవ్లో పడి పెన్ను పేపర్ తీసుకొని ఎవరినైతే లవ్ చేస్తున్నారో వారి పేరు పదే పదే రాస్తూ ఉంటారు, చేతి మీద రాస్తూ ఉంటారు. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వాళ్ళ పేరు రాసేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమలో పడ్డారు, వాళ్ళు వాళ్ళతో ప్రేమలో పడ్డారు. అందుకని ఆ ఇష్టంతో ఆ ప్రేమ ఎవరి మీద ఉందో ఆ ప్రేమను పదే పదే రాస్తూ ఉంటారు కదా. అంతకంటే శ్రేష్టముగా నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించాలి. ఎక్కడ ప్రేమించాలి? ప్రేమించేవారు రాసేటప్పుడు ఒక చోట నుందా? బుక్కు మీదే అనుందా? చేతిలోనే అనుందా? చెక్క మీదే అనుందా? గోడల మీదే అనుందా? చెట్ల మీదే అనుందా? కొంతమంది చెట్ల మీద రాస్తారు, కొంతమంది రాళ్ళ మీద రాస్తారు, కొంతమంది గోడల మీద రాస్తారు, కొంతమంది చేతుల మీద రాసుకుంటారు, బుక్లో రాసుకుంటారు. అలా ఉన్నారు. అది ప్రేమ. అయితే అలా చేయమని నేను ఇక్కడ చెప్పట్లేదు, చేసే వాళ్ళని ఎంకరేజ్ కూడా నేను చేయట్లేదు. దేవుని బిడ్డలారా, ప్రేమ విషయంలో తొందరపడకండి. తెలిసి తెలియక ఎవరినో ఒకరిని ప్రేమించేసి వారిని పెళ్లి చేసుకుంటే తర్వాత జీవితం ఎలా ఉంటుందో చెప్పలేము. తల్లిదండ్రులకు బిడ్డల పెళ్లి విషయంలో ఎంతో ఆశ ఉంటుంది, ఎంతో ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళను నువ్వు సంతోషపెట్టగలిగే ఒక్క విషయం ఏమిటంటే నీ విషయంలో పెళ్ళి వాళ్ళ ఇష్ట ప్రకారం జరగడం. నీ తల్లి తండ్రి నీకు తప్పకుండా వయసు వచ్చినప్పుడు పెళ్లి చేస్తారు. కాబట్టి అంతవరకు తొందరపడొద్దు. దేవుని ప్రేమించండి. యవ్వన కాలంలో దేవుని ప్రేమలో పడండి, క్రీస్తు ప్రేమలో పడండి, పరిశుద్ధ ప్రేమలో ఉండండి. ఈ లోకంలో ఉన్న ప్రేమ ప్రస్తుతం అంత పరిశుద్ధమైనదేం కాదు. వీధికి ఒక ప్రేమ, కాలేజీలో ఒక ప్రేమ, స్కూల్లో ఒక ప్రేమ, ఉద్యోగం చేసే కాడ ఒక ప్రేమ, బస్సులో ఒక ప్రేమ, ట్రైన్లో ఒక ప్రేమ, ఫ్లైట్లో ఒక ప్రేమ, ఇంటి దగ్గర ఒక ప్రేమ, ఇంటి బయట ఒక ప్రేమ, రెస్టారెంట్లో ఒక ప్రేమ, లైబ్రరీలో ఒక ప్రేమ. అబ్బో, ఇప్పుడు ప్రేమలు కాదండి బాబోయ్. ఇన్ని ప్రేమలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శ్రేష్టమైన ప్రేమ అనేది ఎక్కడ కూడా మరి లేదని చెప్పుకోవాలి ప్రస్తుత కాలం. కాబట్టి ఎవరిని ప్రేమించకండి, దేవుణ్ణి ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేవుని నువ్వు ప్రేమించాలి. నీ దేవుని నువ్వు ప్రేమిస్తే ఎలాగుంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు గనుక
ఆయన్ని స్తుతిస్తావు, అంతేకాకుండా ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటావు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవుడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవి నువ్వు చేస్తావు. దేవుడైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు నువ్వు గైకొంటావు, అలా నడుచుకుంటావు. ఎప్పుడు? ప్రేమించినప్పుడు. ఎలా? ఇష్టపూర్వకంగా. మరి ప్రేమ లేకుండా కూడా నడుచుకోవచ్చు కదా అంటే, ప్రేమ లేకుండా నడుచుకునేది వేరు, ప్రేమ కలిగి నడుచుకునేది వేరు. ఇష్టమైన వ్యక్తికి వంట చేసేది వేరు, ఇష్టం లేని వ్యక్తికి వంట చేసేది వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇష్టమైన వ్యక్తితో జర్నీ చేసేది వేరు, ఇష్టం లేని వ్యక్తితో జర్నీ చేసేది వేరు. ఇష్టమైన వ్యక్తితో మాట్లాడేది వేరు, ఇష్టం కాని వారితో మాట్లాడేది వేరు. అదే మాదిరిగా నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనేది వేరు, ఆజ్ఞలను అనుసరించే విధానమే వేరు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆజ్ఞల చొప్పున నీవు నడుచుకుంటే నీ 1000 తరాలు దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. 1000 తరాలు దేవుడు దీవిస్తాడు. నిన్ను కరుణించువాడనై ఉన్నాను అని దేవుడు అన్నాడు. నీ 1000 తరాల కరుణ ఎక్కడుందంటే నువ్వు దేవుని ప్రేమించే విధానంలోనే ఉంది. ఎలా ప్రేమించాలి? ఎలాగునా అంటే పూర్ణ హృదయంతో. హృదయంలో ఆయన మాటలు తప్ప, ఆయన వాక్యము తప్ప, ఆయన వెలుగు తప్ప ఇంకొకటి ఉండటానికి వీల్లేదు. నీ హృదయంలో ఆయన ఉంటే, ఆయన అంటే ఎవరు? వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, నీ హృదయంలో ఆయన ఉన్నాడు. అప్పుడు నీ హృదయం అంతా ఎలా ఉంటుంది? వెలుగుతో ఉంటుంది. వెలుగుతో నీ హృదయం ఉన్నప్పుడు తర్వాత పూర్ణ ఆత్మతో, నీ ఆత్మలో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సోలంతా కూడా ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని వెలుగుతో నింపబడాలి. కొన్ని ఆత్మలు చీకటితో నింపబడి ఉంటాయి. ఆ ఆత్మల్లోకి అట్లా తొంగి చూస్తే ఒక పక్క పేకాట కనపడుతుంటుంది, ఒక పక్క సిగరెట్లు, ఒక పక్క ఖైనీలు, ఒక పక్క బీడీలు, ఒక పక్క డ్రగ్స్, ఒక పక్క సినిమాలు, ఒక పక్క బూతు సినిమాలు, ఒక పక్కన అడ్డమైన గర్ల్ ఫ్రెండ్స్, ఒక పక్కన చెత్త చెదారం అంతా కూడా లోకానుసారమైన అంతా కూడా కనపడతాయి. డంబము, గర్వము, అహంకారము, క్రోధము, మోహము, మదము, మత్సరము, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. చీకట్లో ఉంటుంది అది. కానీ మనం అలా ఉండకూడదు, మన ఆత్మ అలా ఉండకూడదు. నీ ఆత్మ దేవుని వెలుగుతో నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. తర్వాత నీ పూర్ణ మనస్సుతో. నీకు మనస్సు ఉందిగా, నాకంటూ మనసు లేదా, నాకంటే ఇష్టాలు ఉండవా అని అంటుంటారుగా అప్పుడప్పుడు. నీ ఇష్టాల కంటే దేవుడి ఇష్టాలు నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. నిజమే, నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఏమిట్లో ఏమి తెలుసు నీకు? దేవుడి కంటే ఎక్కువ తెలుసా? ప్రభువు కంటే ఎక్కువ తెలుసా? లేదు కదా. ప్రభువుకే నీ గురించి ఎక్కువ తెలుసు, నీకేం కావాలో తెలుసు. అందుకని నా ఇష్టం అనే మాట మాట్లాడుకో, ప్రభు చిత్తం అనే మాట మాట్లాడు. అది నీకెంతో మేలు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించు. అది నీకెంతో ఆశీర్వాదం, అది నీకెంతో దీవెనకరం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరినీ కూడా తండ్రి, నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆరాధించే వారిగా మమ్మల్ని చెయ్యండి. మందిరంలో, ఇంట్లో, ఉద్యోగం చేసే చోట, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మేము ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, మా మాట, మా నడక, మా ప్రవర్తన, మా విధానం, మా జీవితం నీ నామానికి మహిమ కలిగించేటట్లుగా ఉండాలి ప్రభువా. నీ నామానికి మహిమ కలిగేటట్లుగా మాత్రమే మా జీవితం ఉండాలి. నిన్ను మేము ఆ విధంగా ఆరాధించాలి, ప్రేమించాలి తండ్రి. దేవా, నిన్ను ప్రేమించే సంపూర్ణమైన మంచి హృదయాన్ని ఇక్కడున్న ప్రతి బిడ్డకి, మా అందరికీ అనుగ్రహించి దయచేసి మమ్మల్ందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి మీ రెక్కల కిందన దాచి భద్రపరచుమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువైన జీవం కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.